2 గంటల్లో నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్టాండ్. బస్సులు నీళ్లలో తేలుతూ వెళ్లాయి. నిన్నటి వరకు ఓ లెక్క, ఇప్పుడు ఓ లెక్క ఉన్నట్లు ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన క్లౌడ్ బరెస్ట్ విధ్వంసాన్ని సృష్టించింది. 2 గంటల్లో ఆర్టీసీ బస్టాండ్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది అంటే ఏ స్థాయిలో వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లా ధరంపూర్ పట్టణంలో 2025 సెప్టెంబర్ 15వ తేదీ రాత్రి వర్షభీభత్సం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ధరంపూర్ జిల్లా మండి పట్టణంలో 15వ తేదీ సోమవారం రాత్రి 11 గంటల సమయంలో వర్షం మొదలైంది. చిన్నగా మొదలైన వాన ఆ తర్వాత కొండపోతగా మారింది. అర్ధరాత్రి 1 గంట సమయానికి ప్రళయంగా మారింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మొత్తం మునిగిపోయింది. ఏ రేంజ్లో అంటే ఆర్టీసీ బస్టాండ్లో పార్క్ చేసి ఉన్న బస్సులు నీళ్లల్లో నిండా మునిగిపోయాయి. ఆ తరువాత వరద ప్రవాహానానికి బస్సులు అన్నీ కొట్టుకుపోయాయి. బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం. అంత పెద్ద బస్సులే కొట్టుకుపోతే ఇక కార్లు, జీపులు, బైక్స్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. నీళ్లల్లో కాగితపు బొమ్మల్లా కార్లు, బైక్స్ కొట్టుకుపోయాయి. పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో 15 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. దీనికి కారణం ధరంపూర్ పట్టణం నుంచి ప్రవహిస్తున్న సోన్ ఖాడ్ నది. నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కావటంతో ఊహించని విధంగా వరద పోటెత్తింది. ఈ నీళ్లు అంతా ధరంపూర్ పట్టణాన్ని ముంచెత్తాయి. ఆర్టీసీ బస్సులే కనిపించినంత ఎత్తుగా సిటీలో నీటి ప్రవాహం ఉండటంతో జనం ప్రాణభయంతో వణికిపోయారు. సెప్టెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయానికి వరద తగ్గటంతో ప్రళయభీభత్సం బయటపడింది. ఆర్టీసీ బస్టాండ్ నామరూపాల్లేకుండా కొట్టుకుపోవటమే కాదు, బస్టాండుకు చాలా దూరంలో బస్సులు కనిపించాయి. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.